ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి సుస్వాగతం. మానవ దైనందిన జీవితంలో అనేక విషయాలు జ్యోతిష శాస్త్రంతో ముడిపడి ఉన్నాయి. ఈ జ్యోతిష శాస్త్రంలోని విశేషాలను వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శిరోమణి బిరుదాంకితులు ఆచార్య డాక్టర్ సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. జ్యోతిష శాస్త్రంలో అనేక విభాగాలు ఉన్నాయి కదా, అయితే ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ కాల విభాగాలు, ఈ మాసాలు, ఈ గణితాలు, ఇవన్నీ వీటికి సంబంధించిన సిద్ధాంత భాగం అంటారు కదా, దీని గురించి మాకు కొంచెం వివరంగా తెలియజేయండి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటిది అనేక రకాల వైజ్ఞానిక విశేషాల సమాహారము అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇదే జ్యోతిర్వేదం. దీంట్లో పంచస్కంధాత్మకమైనటువంటి దీంట్లో సిద్ధాంత భాగం అనేటటువంటి చాలా విశేషమైనటువంటి శాస్త్రం. సిద్ధాంతము అంత ఈజీ ఏం కాదు. సైద్ధాంతికులు లేదా ఇప్పుడు పంచాంగాన్ని గణించేవాళ్ళు సిద్ధాంతులు అనే శబ్దంతో వాడటానికి ఇదే కారణం. అంటే వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గణనలు చేయగలరు. ఈ గణన అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రశ్న. ఏం లెక్కించాలి? లెక్కించడానికి అవసరమైనటువంటి అంశాలు ఏంటి అంటే, భూగోళం మీద మనం ఉన్నాం. ఈ భూగోళం మీద మనం ఉంటున్నాం, మనం తిరుగుతున్నాం. కొన్ని నక్షత్రాలు, కొన్ని గ్రహాలు అనేటటువంటివి మనం తిరుగుతూ ఉంటుంటే వేరువేరు ప్రాంతాల్లో మనకు కనపడుతున్నాయి. ఈ కనపడుతున్నటువంటి గ్రహాలు ఏ నక్షత్రాల దూరాల్లో మనకు కనపడుతున్నాయని లెక్కలు కట్టాలి. ఆ లెక్క కట్టి ఇది ఇంత దూరంలో ఉంది, ఇది దగ్గరలో ఉంది అని చెప్పేసి మళ్ళీ మన పరిభాషలోకి మార్చుకొని మనం ఆలోచించాలి. లెక్క కట్టేటప్పుడేమో పూర్తిగా విజ్ఞానం, అర్థం చేయించుకునేటప్పుడు ఈయన 6 ఉన్నాడు 7 ఉన్నాడని లెక్కలు పెట్టేటప్పుడు మనం ఉంటుంటాం. ఇది జ్యోతిష్ శాస్త్రంలో హోరాశాస్త్రానికి వచ్చినప్పుడు. అటువంటిప్పుడు ఆలోచించే విధానానికి మౌలికంగా ఏం కావాలి అంటే లెక్కలు పెట్టి ఏ దూరాల్లో ఎవరున్నారు, భూమి ఎక్కడుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఇతర గ్రహాలు కూడా భూమిలాగానే తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతున్న సందర్భాల లోపల భూమి మీద ప్రభావం చూపించేటటువంటి గ్రహగతులు చంద్రుడు, సూర్యుడు, వీళ్ళందరి యొక్క దూరాలు మనకెంత ఉన్నాయి అని లెక్కలు కట్టడం మొట్టమొదటిది. దీనికి మ్యాథమెటిక్స్ అవసరం ఉంది, దీన్ని పాఠీగణితం అంటాం, దీనికి జ్యామితి అవసరం ఉంది, ఇది జామెట్రీ అంటాం, దీనికి ఆల్జీబ్రా అవసరం, బీజగణితం. ఇటువంటి గణితాలన్నీ దీంట్లో కావాల్సిందే. ఆర్యభట్టు లాంటి వాడు, భాస్కరుడు లాంటి వాడు, అనేక రకాలైన సైద్ధాంతికవేత్తలందరూ కూడా లెక్కలు కట్టిన విధానం అంతా ఒక్కోసారి చెప్తే ఆశ్చర్యపడిపోతాం మనం. ఈ రోజుల్లో ఇంత గొప్ప గొప్ప టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఒక టెలిస్కోప్స్ వచ్చిన తర్వాత ఆలోచించే విధానానికి, అది రాకముందే వాళ్ళు రాసిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. వరాహమిహిరుడు వచ్చేటటువంటి కాలం నాటికే, అంటే 2000 సంవత్సరం కన్నా జస్ట్ బిఫోర్, ఇప్పటికి 2000 సంవత్సరం ముందు మనకు 18 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. దాంట్లో 5 సిద్ధాంతాలు ప్రమాణం చేసి పెట్టాడు ఆయన. అందుకని ఆయన పంచసిద్ధాంతిగాను పుస్తకం రాస్తాడు. అది సంకలనం నిజానికి. దాంట్లో ఆధునిక సూర్య సిద్ధాంతాన్ని ఆయన అప్పటికి ప్రమాణం చేశాడు. మరి ఇటువంటి వ్యవహారాలు చూసేటట్టయితే వీళ్ళు కట్టే లెక్కలు ఏ విధంగా కట్టారు అనడానికి వాళ్ళు ఒక మాట చెప్తారు. ఇక్కడ దీపం పెట్టాం, ఇక్కడ వస్తువును పెట్టాం, ఆ వస్తువు యొక్క ఆకృతి ఈ విధంగా ఉంది, ఈ దీపం ఇంత సైజులో ఉంది, ఈ దీపం నుంచి ఈ వస్తువు ఎంత దూరంలో ఉంది, ఈ దీపం నుంచి ఈ వస్తువు ఇంత దూరంలో ఉంటే అవతల నీడ ఎంత దూరంలో పడుతుంది. ఈ నీడను దీనిని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేశారు. ఇప్పుడు సూర్యుని వెలుగు ఎంత ఉంది, ఆ వెలుగు ఏ గ్రహం మీద పడుతుంది, దాని ప్రభావం మన మీద ఎట్లా పరావర్తనం అవుతుంది, లేదా దీని నీడ ఎట్లా ప్రభావితం చేస్తుంది, ఈ చర్చలు అట్లా చేశారు. చేసిన తర్వాత మరి దాని సంస్కృతంలో చెప్పాలి, దానికి లెక్కలకు సాధారణమైన భాషలు మార్చాలి. అందుకని ఒక్కొక్క అక్షరానికి క అంటే ఒకటి, ఖ అంటే ఒకటి, కా అంటే ఒకటి, ఖ అంటే ఒకటి, దానికి ఖ్యఘృ అంటే ఇంకో అర్థం, ఆ అంటే ఒకటి, ఈ అంటే ఒకటి, ఊ అంటే ఒకటి అని ఇట్లా ముందుగా సంకేతాక్షరాలు పెట్టుకొని వాటికి తగినట్టుగా శ్లోక పాదాలను రాసి మనకు అందించారు ఆర్యభట్టులు, భాస్కరుడు మొదలైనటువంటి వాడు.
మరి దీని వెనక ఎంత కృషి ఉండాలి? ఆకాశం మొత్తానికి లెక్కలు కట్టాలి, ఎంతెంత దూరాల్లో గ్రహాలు ఉన్నాయో లెక్కలు కట్టాలి. పోనీ భూమి మీదకి వచ్చి చూద్దామా అంటే రేఖాంశాలు ఏమిటో అక్షాంశాలు ఏమిటో తెలియదు మనకు. ఏది ఎట్లా లెక్కలు కట్టాలి? కాలమానం మారిపోతుంది. ఇవాళ ఇప్పటికీ మనం ఒక విమానం మీద వెళ్ళేటట్టయితే అమెరికాకి వెళ్తే మళ్ళీ వెళ్ళిన డేటే మళ్ళీ అక్కడ కనపడుతుంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఓ డేట్ మారి కనపడుతుంది. ఇది ఎట్లా ఏర్పడుతుంది అంటే దానికి మళ్ళీ మనకు ఆధునికంగా వచ్చినటువంటి ఈ కాలమానమే వెనుకటి కాలమానం లెక్కలు కట్టారు. ఇప్పుడు మనం గ్రీన్విచ్ మీన్ టైం అని, స్టాండర్డ్ టైమ్స్ అని, పసిఫిక్ స్టాండర్డ్ టైం, ఈస్టర్న్ స్టాండర్డ్ టైం, ఇవన్నీ కూడా లెక్కలు కడుతున్నాం. దానికి రేఖాంశాల కారణంగా తీసుకుంటున్నాం, అక్షాంశాల కారణంగా తీసుకుంటున్నాం. అక్కడి నుంచి స్థానిక కాలమానాలను లెక్కిస్తున్నాం. దీని ప్రకారంగా మన దగ్గర భూమి తిరిగే విధానాన్ని బట్టి లగ్న గణన ఇతర విషయాలు ఉంటాయి. మరి ఇవన్నీ సైద్ధాంతికమైనటువంటి వ్యవహారాలే కదా. సిద్ధాంత సంబంధమైనటువంటి అంశాల ప్రాతిపదిక లేకుండా ఇతరమైనటువంటి అంశాలు ఇవి ఉండవు. ఉదాహరణ ఇట్లా ఉంటుందంటే, దీన్ని ఆధునికంగా ఆలోచన చేస్తే హైదరాబాద్ నుంచి అమరావతి బయలుదేరి వెళ్తూ ఉంటున్న సందర్భంలో మార్గ మధ్యం లోపల 100వ కిలోమీటర్ రాయి దగ్గర ఒకటి 2-3 యాక్సిడెంట్లు జరిగాయి. ఇది 100వ కిలోమీటర్ తప్ప అక్కడ ప్రాంతంలో ఉన్న అట్మాస్ఫియర్ తప్ప అనేటువంటి భావన వస్తుంది. కానీ ఏం చెప్తాం, ఫలానా ఊళ్ళో ఫలానా కిలోమీటర్ రాయి దగ్గర అని మాత్రం చెప్తాం లోకంలో. దానికి ఏం లేదు కొన్నిసార్లు. అట్లాగే నక్షత్రాలకు మన మీద పాత్ర లేదు. నక్షత్రాలు అనేటువంటి దూరంగా ఉండి గ్రహాలు ఆ నక్షత్రాల గుండా మనకు కనపడుతున్నాయి. కాబట్టి వాటిని లెక్కించడం కోసం దాని లోపల అంతర్భాగాలను లెక్కిస్తూ గ్రహాలను ఈ నక్షత్రం గుండా ఇక్కడ కనపడుతున్నాయి, కాబట్టి ఈ సమయంలో ఇది ప్రభావం చూపించవచ్చని ఆధునిక పరిశోధనలకు వస్తుంటుంది. అందుకని ఆ వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి మౌలికమైన నక్షత్రాలు, గ్రహాలు, వ్యవహారాలన్నిటి యొక్క దూరాలను లెక్క కట్టడమే మనకు సిద్ధాంత భాగం యొక్క లక్ష్యం. పంచాంగం లోపల తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు అని చెప్పేసానంటే సూర్యుడికి భూమికి ఉండేటువంటి దూరాలే కదా. చంద్రుడు ఏ నక్షత్రంలో మనకు కనపడుతున్నాడు అనేదే కదా ఉన్నది. తిథిని సగభాగం చేస్తే కరణమే కదా వచ్చేటటువంటిది. మరి ఇట్లా లెక్కలు కట్టేటట్టయితే అసలు పంచాంగం రాసేటప్పుడు తిథి మధ్యం ఒకటి కనిపెట్టాలంటే దాదాపుగా 6 నెలలు కృషి చేస్తారు ఒక్కొక్కసారి. అంత కష్టం ఉంటుంది. మొదట్లో మొదలుపెట్టేటానికి 2-3 నెలలు కష్టాలు పడాలి, తర్వాత అలవాటు అవుతుంది. మరి అంత సిద్ధాంత భాగం. దీంట్లో ఇంకా విశేషమైనటువంటిది కాల విభాగం. కాలాలు లెక్క కట్టాలి. కాలం మనకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుంది. మనకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కాలం అంతా కూడా సైద్ధాంతిక భాగంలో భాగమే. ఇది కాలానికి మానం అని పేరు పెట్టారు. మానం అంటే కొలత. ఈ కొలతని ఎక్కడి నుంచి వచ్చింది అంటే మానం శబ్దం నుంచి మూన్ అనేది వచ్చింది. మానమే కొలత అంటే. ఆ మాన శబ్దమే సంస్కృతంలో చాలా గొప్పగా మారింది. అసలు కొలమానం, సంఖ్యామానం ఎట్లాగో అనుమానం, అవమానం, ప్రమాణం, విమానం, ఇటువంటి పదాలన్నీ మానశబ్దం నుంచి వచ్చాయి. ఈ మానం అనేటటువంటి కొలతను కొన్నిటికి ఏదో సాధారణమైన కొన్నిటికి వాడారు, కానీ ప్రమాణ శబ్దం ప్రమాణమే, మానమే ఎక్కడ కూడా ఉంది. అట్లా మానశబ్దం అనేది కొలత గనక వాడేటట్టయితే మానిక అని కూడా అంటుంటారు కొన్ని కొలత సాధనాలను, అటువంటి సాధనాలను. అట్లా మానశబ్దం అనేటువంటి వాడితే ఈ కొలమానాలు లాంటివే మనకు కాలమానాలు ఉన్నాయి. ఆ కాలమానాల లోపల దివ్యమానం ఉంటుంది, పితృమానం ఉంటుంది, అన్నిటికన్నా ముందు బ్రహ్మమానం ఉంది. ఆ తర్వాత మనకు వచ్చే సౌరమానం, చాంద్రమానం, నక్షత్రమానం, సావనమానం, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. దీన్ని ఎట్లా లెక్క కట్టాలి అంటే ఈ భూమి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాలం ఎంత జరిగి ఉంటుందనేది మన పరిమితుల్లో లెక్కించటం. మన పరిమితి, మనకు ఉండేటటువంటి చెంపుతో సముద్రం లెక్క కట్టడమే ఇది ఒక రకంగా. మన పరిమితులు లెక్కిస్తే ఈ భూమి ఇప్పుడు పుట్టింటుంది అనుకుంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు ఇప్పుడు జరిగింది. ఇది మొత్తం కలిపి బ్రహ్మకాలంగా తీసుకున్నారు. అందుకనే మనకు బ్రహ్మ శబ్దానికి ప్రకృతి కాలం అని అర్థం. ఇటువంటి కాలాలు అనేక రకాల కాలాలను తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి బ్రహ్మకాలంగా గుర్తించి మనం నిత్య జీవితంలో సంకల్పాలు చెప్తుంటాం. సంకల్పాల్లో చెప్పేది ఏంటి? ప్రదేశం, కాలం రెండే కదా. సరే, ప్రదేశం పక్క పెట్టి చూసినా శ్రీశైలస్య ఈశాన్య దేశే వాయు ప్రదేశాన్ని మనకేదో ఇప్పుడు చెప్పుకుంటుంది ప్రదేశ సంబంధం. కానీ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమోపాదే ఇట్లా చెప్తున్నామా లేదా? దీన్ని కొలతలుగా తీసుకున్నారు మన వాళ్ళు. అద్య బ్రహ్మణ అని చెప్పేసానంటే ఈ మొత్తం భూమి మొదలయ్యి భూమి యొక్క కాలం అయిపోయే సమయం వరకు అనగలిగింది మనకి ఏదో 4 కోట్ల సంవత్సరాలు 5 కోట్ల సంవత్సరాలు అనుకుంటే దాంట్లో బ్రహ్మకు 2వ భాగంలో ఉన్నామన్నాం.
మరి ఈ లెక్క ఎట్లా లెక్కలు కట్టాలయ్యా అని చెప్పేసి లెక్కలోకి వస్తే దీంట్లో మొట్టమొదలు కల్పాలు ఉంటాయండి, 9 కల్పాలు అన్నారు. ఏం కల్పాలు ఉంటాయి? పార్థివకల్ప, అనంతకల్ప, కూర్మకల్ప, బ్రహ్మకల్ప, వరాహకల్ప, శ్వేతవరాహకల్ప, ప్రళయకల్ప, పాత్మకల్ప, సావిత్రాఖ్య నవకల్పానాం మధ్యే. మనం ఇప్పుడు శ్వేతవరాహకల్పే అని అంటున్నాం. మరి ఒక్కొక్క కల్పకాలంలో కొన్ని మన్వంతరాలు ఉంటాయండి, 14 మన్వంతరాలు ఉంటాయి అన్నాడు. ఈ 14 మన్వంతరాలకు మళ్ళీ పేర్లు పెట్టాడు. స్వాయంభవ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవస, చాక్షుష, వైవస్వత, సూర్యసావర్ణి, అగ్నిసావర్ణి, దక్షసావర్ణి, రౌచ్య, భౌచ్య ఇచి 14 మన్వంతరాణం మధ్య వైవస్వత మన్వంతరే అంటుంటాం. ఒక్కొక్క మన్వంతరాల లోపల మళ్ళీ అవతారాలు ఉంటాయంటాం. అవతారాల లోపల మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవ, రాఘవ, కృష్ణ, బౌద్ధ, కలి 10 అవతారాణం మధ్య నవమే బౌద్ధావతారే అంటుంటాం. 9వ అవతారంలో ఉన్నామని చెప్పేసింది. మరి దీంట్లో మళ్ళీ శకాలు ఉంటాయంటాడు. యుధిష్ఠర, విక్రమార్క, శాలివాహన, విజయాభినందన, నాగార్జున, కలి షట్శకానాం మధ్యే అని చెప్పేసి మళ్ళీ చెప్తుంటారు. ఇన్ని రకాల శకాలు, ఇన్ని వ్యవహారాలు, ఇన్ని కాలాలు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఒక కాలమానాన్ని ఎంత గొప్పగా విభజన చేసి చూసుకున్నారు మన వాళ్ళు. కల్పాలేంటి, మన్వంతరాలేంటి, అవతారాలేంటి, మహాయుగాలేంటి, ఇతర యుగాలేంటి, వీటి లోపల అన్ని లెక్కలు చూసి మళ్ళీ దీంట్లో మహాయుగాలు, తర్వాత 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల లోపల మళ్ళీ మనకు పంచవర్షాత్మక యుగాలు, సంవత్సరం, పరివత్సరం, ఏడావత్సరం, విద్వత్సరం, అనువత్సరం అనే పంచవర్షాత్మక యుగాలు. దీని లోపల మళ్ళీ మాసాలు, పక్షాలు, అయనాలు, ఋతువులు, పక్షాలు, వారాలు, దినము. ఇంతవరకు వస్తే పగలు రాత్రులు పోతే మళ్ళీ దీంట్లో ఇప్పుడు మనం గంటలు, పూర్వం ఘడియలు, విఘడియలు, పర, ఇట్లా వెళ్ళి అతి సూక్ష్మకాలం పర, అత్యంత సూక్ష్మకాలం నుంచి తీసుకొని అత్యంత ఉన్నతమైనటువంటి యుగ బ్రహ్మకాలం వరకు తీసుకొని వెళ్తే ఎంత గొప్ప కాలమానం లెక్కలు జరిగాయి. ఈ కాలమానాల వివరాలు అన్నీ కూడా మనకు సిద్ధాంత భాగంలో ఉంటాయి. సిద్ధాంతులు అని చెప్పేసానంటే ఇప్పటి కాలంలాగా ఆలోచన చేసే విధానం కాదమ్మా, చాలా గొప్పగా వర్క్ చేసిన వాళ్ళు. ఇవాళకి కూడా ఎంత గొప్పనైనటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్త అయినా ఒక పంచాంగం మీద ఆధారపడవలసిందే. పంచాంగం యొక్క వివరాలు తెలియకుండా ఇక్కడ గురువు ఎక్కడున్నాడో, శుక్రుడు ఎక్కడున్నాడో చెప్పడం సాధ్యం కాదు. అందుకని సిద్ధాంతికి చాలా గొప్పనైన విలువ ఉండేది, ఇప్పటికీ ఇవ్వాల్సిందే. అటువంటి సిద్ధాంతులు చాలా మైండ్ సెట్ అంతా పెట్టారు. కాకుంటే ఈ కాలానికి వచ్చిన తర్వాత కొంత కంప్యూటర్ ప్రోగ్రామ్స్ బాగా చేసి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం వల్ల అది కొంచెం సులువు అవుతుంది. కానీ ఎంత సులువైనప్పటికీ కూడా సైద్ధాంతిక భాగం అనేటటువంటిది అంత సులువైన అంశం కాదు. గణితం అంత సులువైంది కాదు. బృహస్పతి దూరం చూడాలి అని చెప్పేసానంటే భూమి నుంచి బృహస్పతి దూరం ఎట్లా లెక్కలు కట్టాలి? దానికి లెక్కలు కట్టడానికి ఆయన భాస్కరుని అడిగితే మీ దగ్గర ఏ యంత్రం ఉంది అంటే మా దగ్గర ధీ యంత్రం అని చెప్పాడు ఆయన. ధీ అంటే బుద్ధి అని అర్థం. మరి అదే యంత్రమా ఇంకేమైనా ధీ యంత్రమా ఆయన కొత్తది పెట్టుకున్నాడా మనకి ఇంతవరకు ఏం రాలేదు. ఎంతోమంది పనిచేశారు. కాబట్టి అటువంటి వాళ్ళ వారసత్వంలో ఇవాళ పంచాంగం ఉంది. ఆ పంచాంగం అంటే కేవలం కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పనికొచ్చేది కాదు. ఇంత మౌలికం, ఒక్కొక్క లైను మనం చదివితే ఇది ఈ టయానికి పూర్తవుతుంది ఎవరు చెప్పాలి? సూర్యుడి నుంచి చంద్రుడు ఇంత దూరంలో ఉన్నాడండి ఎవరు చెప్పాలి ఇప్పుడు అయిపోతుందని? ఇది వర్జకాలము, ఇది దుర్ముహూర్త కాలము, ఇది అమృత ఘడియలు, ఇటువంటి విషయాలని చెప్పడానికి ఎవరున్నారు మనకు? సైద్ధాంతికులే ఉంటారు. దీంట్లో ఇంత దూరం ఉంటుంది, ఇట్లా ఉంటుంది ఈ కాలము, ఈ నక్షత్రంలో ఇది దోషకాలం, ఇది గుణకాలం. ఇవాళ నక్షత్రం ఆకాశంలో ఇక్కడ ఉంది, ఇవాళ చాంద్రమానం అంటాం, మానం గురించి చెప్పుకున్నాం కదా, సౌరమానం అని చెప్పన్నాం. సూర్యుడు సంచరించే 365 రోజుల సంవత్సరం, 365 పావు రోజులు. ఈ కాలమానాలని బట్టి ఈ తెలుగునాటైతే చాంద్రమానం అని, తమిళులు సౌరమానం అని, ఉత్తరాది దేశంలో బార్హస్పత్యమానం అని వాడుకలో ఉంటుంది. అయితే వీటిని మనం ఎలా తెలుసుకోవాలి? ఏ ప్రాంతం వాళ్ళు ఏ మానాన్ని అనుసరిస్తున్నారో ఆ ఒక్క మానాన్ని ఫాలో అయితే చాలు. మానసిక స్థితులను బట్టి, ఇతర విశేషాలను బట్టి ఒక చోట ఒకటి ప్రహతంగా లోకంలో ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టుగానే ఉత్తరాదుల్లో చాలామంది పాటించేటటువంటిదంతా బార్హస్పత్యమానమే. మీరు ఏ వారణాసికి వెళ్ళండి, ఏ హరిద్వార్కి వెళ్ళండి, వాళ్ళు సంకల్పం చెప్పినప్పుడు మీరెవరు, మీరు తెలుగు వాళ్ళు అయితే మీ మానం ఇది పోండి అని చెప్పేసి మన కోసం చెప్తారు. కానీ వాళ్ళు బార్హస్పత్యమాన సంవత్సరమే చెప్తారు. దాంతోపాటు మనకు అక్కడ ఉండేటువంటి బార్హస్పత్యమానం ప్రకారంగా సంవత్సరాల పేర్లు తేడా ఉంటాయి. అదే 60 సంవత్సరాలు, వాళ్ళకు మనకు కొంత తేడా వస్తుంది.
వాళ్ళకు బృహస్పతి మారిన సందర్భాన్ని బట్టి సంవత్సరం మారుతుంది వాళ్ళకు. మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే తమిళలోకి వచ్చేసరికి నిరయన సౌరమానం ఇది. సాయన సౌరమానం వేరు, నిరయన సౌరమానం వేరు. సాయన సౌరమానం అనేటటువంటిది మరొకటి ఉంటుంది. అది డిసెంబర్ అంటే అయనాంశ అనేది ఒకటి ప్రత్యేకంగా తీసుకుంటే విశ్వత్ కాలాలను బట్టి అయనాంశం ఏర్పడుతుంది. ఈ అయనాంశాన్ని బట్టి 21 రోజులు ఇప్పుడు మనం అడ్వాన్స్ అయ్యాం, 25 రోజులు. ఈ 25 రోజులు అడ్వాన్స్ అయినటువంటిది డిసెంబర్ 21 నాడే మనకు ఉత్తరాయణం వచ్చేస్తుంది మామూలుగా. కానీ నిరయనంలో ఏమవుతుంది, ఏప్రిల్ 14 నాడు వస్తుంది, అది ఉగాది అవుతుంది. అందుకని వాళ్ళ సౌరమానం నిరయన సౌరమానంగా ఉంటుంది. అందుకని వాళ్ళకి ఎట్లాగైతే సంక్రాంతి పండుగగా మనం సౌరమానంలో మకర సంక్రాంతిని మకరంలోకి ఎంటర్ అయ్యే నిరయనం తీసుకుంటున్నామో వాళ్ళు అదేవిధంగా ఉగాదిని ఏప్రిల్ 14కు తీసుకుంటారు. అది ఇప్పుడు ఒకసారి 13 కావచ్చు, 15 కావచ్చు, కానీ మొత్తాన్ని 14 అనేది కామన్ ఫర్ దెమ్. మన దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయింది, తెలుగు ప్రాంతాలకు వచ్చేసరికి వీళ్ళు కొంచెం సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, మనసుకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి వాళ్ళు, అవతల వాళ్ళకి మీద కొంచెం ప్రేమ వ్యవహారం ఎక్కువ. సౌరమానం వాళ్ళకి ప్రేమ లేదని కాదు, కొంచెం స్ట్రిక్ట్ రూల్స్లో ఫాలో అయ్యి ఉంటారు వాళ్ళు. ఇంతే అంటే ఇంతే. కానీ తెలుగు కన్నడం ప్రాంతాల లోపల ఎక్కువగా ఉండేటటువంటిది ఏంటంటే ఈ చాంద్రమాన ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ చాంద్రమాన ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైపోయింది, ఇది మీరు విజ్ఞానికం కాదా, ఇది కూడా విజ్ఞానమే కదా, ఈ విజ్ఞానాన్ని ఎట్లా స్వీకరించాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా చూసేటటువంటి అంశం లోపల ఈ మానాల్లో చంద్రుడు ఏ రాశి ఏ నక్షత్రంలో పౌర్ణమి నాడు కనపడుతున్నాడో ఆ మాసానికి ఆ పేరు రావడం ఇక్కడ ప్రహతంగా ఉండేది. ఉదాహరణకు మనం చైత్రమాసం అనుకునేటట్టయితే చిత్తా నక్షత్రం యొక్క బార్డర్స్లో కానీ చిత్తా నక్షత్రంలో కానీ పౌర్ణమి ఉంటుంది. చిత్తా పౌర్ణమి కలిస్తే చైత్రము, విశాఖ పౌర్ణమి నాడు వస్తే ఇది వైశాఖము, జ్యేష్ఠ పౌర్ణమి నాడు వస్తే ఇది జ్యేష్టము, పూర్వాషాఢ ఉత్తరాషాఢ కలయికలో కనుక వస్తే ఆషాఢము, శ్రవణం వస్తే శ్రావణం, పూర్వభాద్ర ఉత్తరాభాద్రతో కనుక వస్తే భాద్రపదం, అశ్వినితో వస్తే ఆశ్వీజం, కృత్తికతో వస్తే కార్తీకం, మృగశిరితో వస్తే మార్గశిరం, పుష్యమితో వస్తే పుష్యం, మార్గశిరం పుష్యం, మఖతో వస్తే మాఘం, ఉత్తర ఫల్గుని పూర్వ ఫల్గుని కనుక వచ్చేటట్టయితే మనకు ఫాల్గుణ మాసం. ఇది మనకు వైజ్ఞానికమైన పేర్లు. ఎంత క్లియర్గా అండి, ఏ జనవరికి ఉంటాయో చెప్పండి. ఇంగ్లీష్ మానాల లోపల వాళ్లకు కూడా పూర్వకాలం లోపల మనకు ఉన్నటువంటిది మార్చి ప్రథమ మాసం వాళ్ళకు. మనకు కూడా ఇప్పటికీ బడ్జెట్ పెట్టేటప్పుడు మార్చిలో పెడతారు. ఫైనాన్షియల్ ఇయర్స్ అని కూడా మార్చి స్టార్ట్ వాళ్ళకు. మార్చి నుంచి మొదలుపెట్టి చూస్తే మీరు వాళ్ళది లెక్క కూడా అట్లాగే ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇవన్నీ వాళ్ళ పేర్ల కోసం పెట్టుకున్నారు, 6 పేర్లు. కానీ ఓ 3 పేర్లు మన కోసం వదిలిపెట్టారు. సెప్టెంబర్ సప్త, అక్టోబర్ ఆక్ట 8, నవంబర్ నవ, నిజానికి ఏవి కరెక్టో మనకు తెలుస్తుంది. డిసెంబర్ దశ 10వ మాసం. మళ్ళీ మొదటి పేరు నాది ఉండాలనుకున్న ఆయన ఏం చేశాడంటే జనవరి మార్చేశాడు, ఆయా రాజుల పేర్లు. ఫిబ్రవరి, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఒక అగస్టినో ఒక జూలియస్ సీజర్ వచ్చేసి మా మాసాలకు ఎక్కువ రోజులు ఉండాలన్నారు, వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. 31 మార్చేసారు. వీళ్ళందరూ కలిసి ఎవరి తోక కోసారు, ఫిబ్రవరి తోక కోసారు. అందుకని ఫిబ్రవరి లోపల 28 రోజులు, ఎప్పుడో ఒకసారి లీప్ ఇయర్ వస్తే 29 రోజులు వస్తాయి. అంటే ఒక విజ్ఞానం అనేటటువంటిది వాళ్ళంతా వాళ్ళు మార్చినప్పటికీ కూడా ఇవాళ జనవరి 1కి ఏ ప్రాధాన్యం లేదు, అది అనవసరమైన ప్రాధాన్యం వచ్చింది. ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ కాబట్టి నోరు మూసుకొని కూర్చోవటమే. కానీ మన విజ్ఞానం ఎంతో చూడండి. జ్యోతిష్ శాస్త్రంలోని విశేషాల గురించి ఆలోచన చేస్తున్నామంటే ఈ విజ్ఞానం ఆలోచన చేయాలి. ఎంత వైజ్ఞానికంగా భారతీయమైనటువంటి విద్య ఉంది అనేటటువంటిది. మరి ఇంత చాంద్రమానానికి సంబంధించినటువంటి విజ్ఞానం ఇంత మనకు కనపడుతుంది. నక్షత్రమానం ఉంది, ఆ తర్వాత సావనమానం అనేది ఉండేది. ఆ సావనమానానికి సూర్యుని యొక్క గమనమే ముఖ్యం. కానీ 30 సౌర దినాలను లెక్కలు కడతారు వాళ్ళు. అది 30 సౌర దినాలు ఒక మాసం, సౌరమాసం కనుక తీసుకునేటట్టయితే ఇంటూ 12, దానికి 360 రోజులే ఉంటాయి. నక్షత్రమానానికి వచ్చేసరికి మనకు తక్కువ రోజులు మారిపోతూ ఉంటుంటాయి. చాంద్రమానానికి సౌరమానానికి మధ్య లోపల లెక్కలు కట్టిన విధానమే మనకు వేదకాలం నుంచి ఉంది, వాళ్ళది కాదు అది. అందుకని ఇప్పటికి కూడా మనం చెప్తుంటాం, చాంద్ర సౌరమానైన ప్రభవాది 60 సంవత్సరాల మధ్య వర్తమాన అని చెప్పేసి సంవత్సరం పేరు చెప్తాం. చాంద్ర సౌరమానాల లెక్క ఇప్పటి నుంచి వచ్చిందయ్యా, ఎందుకు వచ్చింది అంటే ఇవన్నీ మీరు బాగానే చేస్తున్నారండి. 354 సంవత్సరాలు వస్తాయి చాంద్రమానానికి, 365 పావు రోజులు సౌరమానానికి వస్తాయి.
ఈ మధ్యలో 11 రోజులు తేడాలు ఉన్నట్టున్నాయండి. ఇవి 2.5 సంవత్సరాలు దాటేసరికి ఒక అధిక మాసం వస్తుంది. ఏ మాసంలోనైతే పౌర్ణిమ నాడు ఏ నక్షత్రం అయితే రావాలనుకుంటున్నామో ఆ నక్షత్రం కనపడకపోతే దాన్ని అధిక మాసం అన్నారు. ఇట్లా 2 అధిక మాసాలు వచ్చేటువంటి జంట మనకు 5 సంవత్సరాల్లో వస్తుంది కాబట్టి ఇది పంచవర్షాత్మక యుగంగా మనం మార్చారు. అందుకని ఎంత చాంద్రమాసాలు పౌర్ణమాసాలు 2 కలిపి అధిక మాసాలు అవుతున్నాయి. ఇది అధిక మాసాలు క్యాలిక్యులేషన్లోకి వస్తాయని చెప్పేసి లెక్కలు కట్టి మన వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికి పెట్టారు. ఒకానొక రోజుల్లో మాసాలకు ఉన్నటువంటి పేర్లు వేరండి. వైదిక మాసం లోపల వైదిక కాలం లోపల మధు, మాధవ, శుక్ర, శుచి, నభ, నభస్య, ఈశ, ఊర్జ, సహ, సహస్య, తప, తపస్య అనేటటువంటి మాసాల పేర్లు ఉన్నాయి ఇప్పటికీ. అందుకనే మధుమాసం, మాధవ మాసం అని ఈ 2 పేర్లు మాత్రం మిగిలాయి, మిగతా ఉండిపోయినాయి. కానీ ఈ మిగిలినటువంటి ఇప్పుడు మానాలు చూసేటట్టయితే సౌరమానం లోపల మేషమాసం, వృషమాసం, మిథునమాసం అట్లా పేర్లు పెట్టుకుంటారు. మనకు చాంద్రమాసంలోకి వచ్చేసరికి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఎంత క్లియర్గా కనపడుతున్నాయి. ఈ అంశాలు మనకు తెలుసుకొని ఉండాలి. అది సిద్ధాంతులు చేసినటువంటి పని, ఆకాశాన్ని చూసి చేసిన పని, చంద్రుని దర్శించి చేసిన పని, సూర్యునికి చంద్రుడికి ఉన్న దూరాన్ని బట్టి చేసిన పని. ఇంత వర్క్ చేసినటువంటిది మన భారతీయమైన జ్యోతిషం. కాబట్టి సిద్ధాంత భాగము అని చెప్పేసి నేను అనుకున్నంత ఈజీ కాదమ్మా. చాలా కష్టం ఉండే సిద్ధాంత భాగమే. ఫలిత భాగం వాళ్ళు ఏముంది, దాన్ని ఆధారంగా చేసుకొని 4 మాటలు చెప్పేస్తే పని అయిపోతుంది. సంహితా శాస్త్రాల వాళ్ళకి ఎంతో కొంత పైన చుట్టుపక్కల ఉండే పరిస్థితులను పరిశీలించవచ్చు, అది కూడా కష్టమే. కానీ సిద్ధాంత భాగం మాత్రం చాలా విశేషమైనటువంటి కృషి జరిగినటువంటిది. భారతీయుల్లో చాలా గొప్పనైన సిద్ధాంతవేత్తలు మనకు పూర్వంలో పనిచేసినటువంటి వాళ్ళ పుస్తకాలే పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు ఇంకా కూడా. మన ఆర్యభట్టు ప్లేసు అమెరికాలో వాళ్ళ బొమ్మ పెట్టుకొని చూసుకుంటుంటారు, అంత గొప్పనైనటువంటిది మనది. గురుగారు, జ్యోతిష శాస్త్రంలో శకున విభాగం కూడా ఉంది కదా, ఈ శకున శాస్త్రాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అనుకోని సంఘటనలు ఏమైనా జరుగుతూ ఉంటుంటే మనిషికి కాస్త ప్రశాంతంగా ఉండేటువంటి మనిషికి ప్రకృతి స్పందించడం అనేది ఒకటి ఉంది. ఆ ప్రకృతి స్పందన, ఆ స్పందనను గుర్తించడం మనం గుర్తించలేం. అన్ని విశేషాలు మనమే గుర్తించగలం అనుకోవడం అహంకారం. ఎందుకంటే మానవ పరిమితి చాలా తక్కువ. కానీ ఒక కుక్క వినగలిగినంత డెసిబుల్స్ మనం వినలేం కదా. పక్షుల యొక్క విధానము, వ్యక్తుల యొక్క విధానము, అట్లాగే కుక్కలు, గాడిదలు, ఇటువంటి మన చుట్టూ ఉండేటటువంటి జీవులే కొన్ని వ్యవహారాలు గమనిస్తాయి. అది ఈజీగా మనకు అర్థం కావాలంటే చాలామంది ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలో ఏ భూకంపాలు వచ్చేటప్పటికి ఎలకలు చచ్చిపోవు, భూమిలోనే ఉంటాయి అవి. కారణం ఏంటంటే దానికి ముందుగా తెలిసిపోతుంది. వర్షాలు వచ్చే సమయానికి చెట్లు మీదికి పాములు ఎక్కుతుంటాయి, అది ముందుగా తెలుసుకుంటుంది. అది వేరు రకాలైన జీవులన్నీ కూడా అనేక రకాలుగా మార్పులు వస్తుంటాయి, వాటికి గమనింపు శక్తి ఉంది. మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి మనకు ఇన్ఫర్మేషన్ ఏదో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది శకునం. నిజానికి ఏదో పిల్లి అటుపోయిందా ఇటుపోయిందా అని చెప్పేసి రెక్కలు కట్టేటట్టయితే రోజు ఇంట్లో పిల్లి పెంచుకునే వాడి గురించి మనం ఏం చెప్పలేము. అది ప్రకృతి స్పందనను మనిషి ముందుగా గమనించి, ఎందుకంటే మనకు డైరెక్ట్గా మనిషి యూనివర్స్తో డైరెక్ట్ లింక్ లేడు కాబట్టి ఇతరమైన మన చుట్టూ ఉండే వాతావరణం కానీ జీవులు కానీ మన స్పందిస్తే ఆ స్పందనను అనుసరించి మన జీవిత విధానం లోపల ఇది మంచి సమయం, ఇది చెడు సమయం అప్పటికప్పుడు నిర్ణయించుకునే విధానం. ఇది కేవలం వ్యక్తికే కాదమ్మా, వృష్టి పడే విషయాలకు ఉంటుంది, అది శకునాలే అంటాం. ప్రశ్న చెప్పే విషయాల్లో ఉంటుంది, అది శకునం అనే అంటాం. అప్పటికప్పుడు ఎవరో అట్లా పోతూ కూడా ఓ మాట అంటూ ఉంటుంటారు. ఏదో యుద్ధం జరుగుతున్న గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటారు, వాడు చచ్చిపోయాడు అనుకుంటూ వెళ్తుంటారు, అంటే ఇక్కడ ఎవరో పోతాడు అని అర్థం. అట్లాగే ఎవరో అట్లా వెళ్తూ ఉంటున్న సందర్భంలో ఏదో కుండ పగులుతుంది, ఏదో పెద్ద సౌండ్ అవుతుంది, అక్కడ ఏదో గందరగోళం అవుతుందని అర్థం. అట్లా అనేక రూపాల లోపల మనకు స్పందనలను మనం గమనించడం శకునం. ఆ శకునం అనగానే ఒక జీవికి సంబంధించో 2 జీవులకు సంబంధించో చెప్పేటటువంటిది కాదు, ప్రకృతి స్పందన. ఈ ప్రకృతి స్పందన గమనించగలిగినటువంటి ఇతర జీవుల యొక్క ప్రభావం. మనకు పూర్వకాలంలో చెప్పేవాడు ఒక మాట, ఒక గాడిదను చూసుకునేట్టు బట్టలు ఉతికేటువంటి వ్యక్తి ఉంటాడు, ఆయనకి ఏం తెలియదు. ఆయన ఏం చేస్తుంటాడు అని చెప్పేసి అంటే, గాడిద తన చెవులు పైకి ఎప్పుడైతే ఎత్తిందో వెంటనే బట్టలన్నీ మడత పెట్టేసి, ఎందుకంటే తడిసిపోతే కష్టం, వర్షం వస్తుందని. వర్షం రాబోతున్న సూచన ఆయనకి ఎట్లా తెలిసిందంటే ఈ గాడిద వల్ల తెలిసింది, ఆయనకి ఇతర విషయాలు ఏం తెలియదు. ఆయన దాంతో నమ్ముకొని కూర్చున్నాడు. అందుకని ప్రతి చిన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేయగలగాలి. ఆ అబ్జర్వేషన్ లోపల మనకు కొత్త విశేషాలు తెలుస్తాయి. ఇటువంటి అంశాల మీద రీసెర్చ్ జరిగిన తర్వాత మన దగ్గర అబ్జర్వేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, వెస్టర్న్స్లో ఇంకో రకంగా ఉండొచ్చు, ఇంకో ప్రాంతంలో ఇంకో రకంగా ఉండొచ్చు. దీనికి మాత్రం
కామన్ ప్రిన్సిపల్స్ చెప్పక్కర్లేదు, బట్ అబ్జర్వేషన్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్. బట్ శకున శాస్త్రం మాత్రం ఇది ప్రత్యేకంగా తయారైంది దాని నుంచి. జ్యోతిష శాస్త్రంలోని సిద్ధాంత విభాగంలో కాలాల విభజన, కాలమానం, శకున శాస్త్రంలోని అనేక విషయాలను చక్కగా వివరించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. నమస్కారం. మరికొన్ని జ్యోతిష వైజ్ఞానిక విశేషాంశాలతో జ్యోతిర్వేదం తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణ.